మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తినే పండ్లలో పైనాపిల్ ఒకటి. పైనాపిల్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పైనాపిల్లో ఉండే విటమిన్ సి వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని పెంచి ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్లకు ఎముకల బలం పెరగడానికి పైనాపిల్ తోడ్పడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ల వల్ల గాయాలు త్వరగా మానే అవకాశాలు ఉంటాయి. ఈ పండులో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. పైనాపిల్ తినే సమయంలో నోటిలోని కణజాలం విచ్ఛిన్నమవుతుంది. అందువల్ల ఈ పండు తిన్న సమయంలో నాలుకపై మంటలా అనిపిస్తుంది. మీట్ పరిశ్రమల్లో మాంసాన్ని మృదువుగా చేయడానికి పైనాపిల్ పౌడర్ను యూజ్ చేస్తారు. అందువల్ల ఈ పండును మనిషి మాంసాన్ని తినే పండు అని పిలుస్తారు. ఈ పండు తిన్న తర్వాత ఇందులో ఉండే ఎంజైమ్స్ మనం తిన్న ఆహారాన్ని అరిగించుకునే విషయంలో సహాయపడతాయి. మీరు పైనాపిల్ తిన్న సమయంలో మంటగా అనిపిస్తే పండును ఉప్పు నీటిలో కడిగి తింటే మంచిదని చెప్పవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల పండులో బ్రోమలైన్ ప్రభావం తగ్గి నోరు మంటపుట్టదు. పైనాపిల్ను ఎక్కువగా తింటే నోటిలో పుండ్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఈ పండు తినడం వల్ల అలర్జీలు వస్తాయి. చర్మంపై దద్దుర్లు రావడంతో పాటు దురద, వాపు, శ్వాస సమస్యలు వస్తాయి. పరగడుపున పైనాపిల్ తింటే కడుపులో మంటతో పాటు వాంతులు, విరోచనాలు లాంటి సమస్యలు తలెత్తుతాయి. పైనాపిల్ను ఎక్కువగా తినడం వల్ల దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. పళ్ళ సెన్సిటివిటీ పెరగడంతో పాటు పళ్ళు పుచ్చిపోవడానికి ఇది కారణమవుతుంది. ఈ పండులో ఉండే న్యాచురల్ షుగర్స్ వల్ల ఎక్కువ మొత్తంలో పండును తింటే షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. గర్భిణీ స్త్రీలు పైనాపిల్ను అతిగా తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఎంజైమ్స్ సర్విక్స్కు హాని చేస్తాయి. అయితే ఎక్కువ మొత్తంలో పైనాపిల్ తింటే మాత్రమే ఈ నష్టాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.